నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో విద్యుత్ వెలుగును నింపేందుకు 72 కోట్ల రూపాయలతో చేపట్టిన పీఎం సూర్యఘర్ ఉత్సవ్ యోజనను ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ప్రారంభించారు. రాజువారి చింతపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 5886 మంది లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ రూఫ్ ట్యాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పేదవాడి ఇంట్లో ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. सर्वभूजा नमस्कारः समर्पयामि योगा शुभपरावरस्तु ओम नमः चौत्रवक्रतुण्डवेन विशाः మిగిలిపోతున్నాడు. ధనవంతుడు పెద్దవాడైపోతూనే ఉన్నాడు. కాబట్టి పేదవారిని హక్కులు చేర్చుకోవాలి. పేదల కోసం పథకాన్ని పేదల భవిష్యత్తుని ఊపిరిగా పెట్టుకుని ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 76 సంవత్సరాల యువకుడు, 76 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అందరూ రిటైర్మెంట్ ఇంట్లో కూర్చొని ఉన్నారు. కనీసం పొలం గేటు దగ్గర కూడా పోలేని పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అంతా తిరిగి మన కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు రోజుకి 20 గంటలు మన కోసం తపనపడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ రోజున పేదవారు అందరికీ కూడా కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. 300 యూనిట్లు కరెంటు రాగానే పెన్షన్ కట్టు, రేషన్ కార్డు అన్ని కట్ అవుతున్నాయి. దీనివల్ల పేదవారికి ఇబ్బంది కలగకూడదని ఈ రోజున ప్రతి ఇంటి పైన ఉచితంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఈ రోజు ప్యానల్స్ బిగించి మీకు మీటర్కి కనెక్షన్ ఇచ్చి ఈ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉచితంగా ఇస్తున్నందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు.